ఈ మకర రాశి వారికి జూన్ నెల 2024 సంవత్సరం నుంచి మనము ఈ మాస రాశి ఫలితాలని ప్రొఫెసర్ డాక్టర్ ములుగుడి సత్యనారాయణమూర్తి నేను తెలియజేస్తున్నాను. జూన్ నెలకు గాను మనకి ఈ మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం బాగా జరుగుతోంది. అయితే ధనస్థానంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావం వలన వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఏమాత్రము సమస్య లేకుండా వృత్తులు వెళ్ళిపోతున్నాయి. ఇక రాహు యొక్క పొజిషన్ కూడా చాలా బాగుండటం వల్ల అన్ని రకాల వ్యాపారాలు ఈ మకర రాశి వాళ్ళు చేసేటటువంటివన్నీ కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. ఈ సినిమా ఫీల్డ్కి సంబంధించి ఇవన్నీ కూడా వ్యవహారాలు చాలా బాగుంటాయి. మరి 12 జూన్ నుంచి ఈ యొక్క శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశించడం కాబట్టి ఈ షష్టమ స్థితిగతుడైనటువంటి శుక్రగ్రహ ప్రభావం వల్ల మొదట 2 వారాలు చాలా అద్భుతంగా ఉంటాయి. తర్వాత 2 వారాలు యావరేజ్గా ఉంటాయి అన్నమాట. అంటే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి అభివృద్ధి అనేటటువంటిది కనబడుతుంది. సినిమా వాళ్ళు ఈ యొక్క మకర రాశి వాళ్ళతో కనుక సినిమాలు కనుక తీసినట్లయితే ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి లాభాలు హీరోయిన్లు మనం గడించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క రవి మనకి 14 మే నుంచి మనకి మొదట 2 వారాలు కూడా జూన్ నెలలో మనకి వృషభ రాశిలో ఉండడం, ఆ తర్వాత రవి అత్యద్భుతంగా మిథున రాశిలోకి రావడం వల్ల ప్రభుత్వ సంబంధించినటువంటి అన్ని పనులు కూడా ఈ మకర రాశి వాళ్ళు పూర్తి చేయడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ టెస్టులు రాస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడం జరుగుతుంది. టీఏలు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా టీఏలు డిఏలు అరియర్స్ ఇవన్నీ కూడా వచ్చేయడం జరుగుతుంది. ఇక ప్రభుత్వం ఏ విధమైనటువంటి బకాయిలు ఉంచుకోదు. అలాగే ఓల్డ్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకు కూడా 1 లైఫ్ సెటిల్మెంట్ అనేటటువంటిది చేసి వీళ్ళు పంపించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క మకర రాశి వారికి బంధువుల నిమిత్తము వీరు వివాహ కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరిపించడం జరుగుతుంది. ఇప్పుడు అర్ధాష్టమ కుజుడ గ్రహం 1 జూన్ నుంచి మేషరాశిలోకి ప్రవేశించడం మన కుటుంబంలో ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని గొడవలు కూడా అవన్నీ కూడా ఒక విధంగా దారికి వస్తాయి. చక్కగా ఈ కుటుంబంలో శాంతి అనేటటువంటిది ఒక పెద్ద తుఫాన్ లాగా ముందు గొడవలు వచ్చిన తర్వాత అవన్నీ కూడా సత్యమణిగిపోతాయి. ఇక బుధగ్రహం దగ్గరికి వచ్చేసరికి మనకి 14 జూన్ నుంచి మిథున రాశి ప్రవేశం చేస్తున్నాడు. కాబట్టి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. ఈ యొక్క మకర రాశి వాళ్ళకి మరి ఇనుము సంబంధించి వెల్డింగ్ షాప్లో, ఆటోమొబైల్ షాప్లో ఆయిల్స్, ఫ్యాట్స్ ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. అలాగే మనకి ఈ యొక్క రాహు సంబంధించినటువంటి అన్ని హాస్పిటల్స్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. అనస్థిషియా అండ్ డాక్టర్స్ బాగా మంచిగా సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. ప్రొఫెషనల్స్ అయినటువంటి చార్టెడ్ అకౌంటెంట్స్, అడ్వకేట్స్, ఈ డాక్టర్లు వీళ్ళంతా కూడా అద్భుతంగా సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. ఈ మకర రాశి వాళ్ళు ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చిన తర్వాత వీళ్ళు భర్త వేరే చోట, భార్య వేరే చోట ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఈ నెలలో కొంచెం మార్పు అనేటటువంటిది మనకి రావడం జరుగుతుంది. ఒకే చోటకి వీళ్ళకి తీసుకొచ్చి ట్రాన్స్ఫర్ తీసుకోవడం ద్వారా వీళ్ళు కాస్త ఎక్కువ హ్యాపీగా ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఈ మకర రాశి వారికి రెమెడీస్ ఏం చేయంటే మనము శని జపం చేయండి, శని స్తోత్రాన్ని చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి ఇచ్చి దానం చేయండి. శనివారం నాడు ఉదయం 8 గంటలకు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేయండి చక్కగా. ఆ తర్వాత శనికి చక్కగా మనము తైలాభిషేకాన్ని చేయండి. ఓం శనేశ్వరాయ నమః అనే మహామంత్రంతో అందరూ చేయవచ్చు ఎవరికి వాళ్ళు. మరి ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శని ఒక గొప్ప గురువు, గొప్ప దైవం అని తెలుసుకోండి. అంతేగాని మామూలుగా ఏదో అంటరాని వాళ్ళలాగా మీరు పూజలు చేసేసి బయటకు వచ్చి కాలు కట్టుకోవడం లాంటి పనులన్నీ కూడా చేయకూడదు.
ఈ విధంగా చేయండి. శనీశ్వరుడి యొక్క పరిపూర్ణ కటాక్షం మీ మీద లభిస్తుంది. శుభమస్తు.